49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణపై అసిని తుఫాన్ ప్రభావం. ఇవాళ రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. ప్రజాస్వామ్యాన్ని మంట కలపడంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. ప్రభుత్వాలను కూల్చేందుకు ఎంతకైనా తెగిస్తారన్న కేటీఆర్. సర్కార్ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సేవలు. రోగుల సహాయకులకు 3 పూటల భోజనం. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్. శరవేగంగా ఎల్బీనగర్ ఫ్లైఓవర్ల నిర్మాణం. సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం. రుణాల సమీకరణలో రాష్ట్రాలపై ఆంక్షలు. ఇక అప్డేట్ చూస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. రాజ్య నీతోతి రాష్ట్రాలకు రీతి అన్న తీరుగా అప్పుల విషయంలో రాష్ట్రాలపై కక్ష సాధిస్తుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం స్ఫూర్తికి మోదీ సర్కార్ తూట్లు పొడుస్తుంది. తన విషయానికి వచ్చేసరికి నిబంధనలో అనుకూలంగా మార్పులు, ఏటేటా లక్ష్యాలు పొడిగించుకుంటున్న కేంద్రం రాష్ట్రాలపై మాత్రం నిబంధనల ఉచ్చు బిగిస్తుంది. నీతులు ఎదుటివాటికి చెప్పేందుకు తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కార్కు బాగా వర్తిస్తుంది. అప్పులు చేయడంలో తనకు తాను కావాల్సినన్ని వెసులుబాట్లు ఇచ్చుకునే కేంద్రం రాష్ట్రాలపై మాత్రం ఆంక్షలు విధిస్తోంది. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తుంగలో తొక్కి నచ్చినట్టు మార్చుకుంటోంది. రాష్ట్రాలను ఆంక్షలతో విధిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను నియంత్రించే లక్ష్యంతో 2003లో ఎఫ్ఆర్బిఎం ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చారు. కేంద్రం రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులు పారదర్శకంగా జరిగేలా చూడడం దీని లక్ష్యం. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు పన్నులు, పన్నేతర ఆదాయ లోటు ఏ స్థాయిలో ఉండాలో లక్ష్యాలు పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రాలు తీసుకునే రుణాలను కేంద్రం నియంత్రణలోకి తెచ్చారు. ఎఫ్ఆర్బిఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట 5 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించారు. 2008, 2009 నాటికి రెవెన్యూ లోటును 0% తీసుకురావాలని, ద్రవ్యలోటును 3% తగ్గించాలని, అన్ని రకాల అప్పులను జీడీపీలో 9.5% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2009 నాటికి కేంద్రం పూర్తిగా లక్ష్యాలను చేరలేదు. పైగా అప్పులు ఏటికేడు పెరిగిపోయాయి. దీంతో చట్టంలో మార్పులు చేసి మొదట 2012 వరకు, ఆ తర్వాత 2015 వరకు పొడిగించారు. దీంతో రెవెన్యూ లోటు జీరో కాలేదు. ద్రవ్యలోటు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే కేంద్రం ఇష్టారీతిన అప్పులు చేయకుండా మాత్రం యూపీఏ సర్కార్ నియంత్రించగలిగింది. ప్రభుత్వం బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయడం నిషేధించింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిధులపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడగలిగింది. మోదీ ప్రధాని అయ్యాక ఎఫ్ఆర్బిఎం చట్టంలో మార్పుల కోసం కేంద్రం 2016లో ఎన్కే సింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ద్రవ్యలోటును 2020 మార్చి 31 నాటికి 3% తగ్గించాలని, 2021 నాటికి 2.8%, 2023 నాటికి 2.5% తగ్గించాలని నిర్దేశించింది. రెవెన్యూ లోటును 0.8% తగ్గించాలని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణాలను కలిపి జీడీపీలో 60% మించకూడదని స్పష్టం చేసింది. నాటికి రుణాలు జీడీపీలో 70%గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం 2018లో ఎఫ్ఆర్బిఎం చట్టంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా చివర్లో ఒక చిన్న మెలికి పెట్టింది. దీని ప్రకారం కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించుకోవచ్చు. పైగా ప్రభుత్వ బాండ్ల వేలంలో ఆర్బీఐ నేరుగా పాల్గొని కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలను కేంద్రం తన ఇష్టారీతిన వాడుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టంలో తనకు అనుకూలంగా చేర్చిన నిబంధనను కేంద్రం 2020 నుంచి ప్రయోగించింది. 2020 నాటికి ద్రవ్యలోటును 3% తగ్గించాల్సి ఉండగా 3.8% పెంచింది. 2021 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 2.8% కాగా 3.5% పెంచుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు సరికదా, మరోసారి 2026 దాకా పొడిగించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.8%గా ఉన్న ద్రవ్యలోటును ఇప్పుడు 6.4%కి తగ్గించాలని, 2026 నాటికి 4.5%కి చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్రం అనుసరిస్తున్న ఈ ఆర్థిక నిర్వహణను చూస్తే ఆర్థిక నిపుణులకే కాదు, కేంద్రం ఎప్పటికీ తాను అనుకున్న లక్ష్యాలను చేరలేదని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం తేవడంతో రుణ పరిమితిని పెంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు లేకుండా పోయింది. రూపాయి అదనంగా తీసుకోవాలన్న అనుమతి కోసం కేంద్రం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి. అటు కేంద్రం తాను ఇష్టం వచ్చినట్లు పరిమితిని పెంచుకుంటుంది.
ఎంత మేర పెంచుకోవాలో ఫైనాన్స్ బిల్లుల్లో పెట్టి పార్లమెంటులో ఆమోదింప చేసుకుంటే చాలు. చెప్పిన సంస్కరణలను అమలు చేస్తేనే రాష్ట్రాలకే అదనపు రుణాన్ని అవకాశం ఇస్తుంది. వ్యవసాయ కరెంటు కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వంటివి ఇందులో భాగమే. కరోనాతో ఆర్థిక పరిస్థితి చితికిపోయిన నేపథ్యంలో రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టి మరీ ప్రజాకంటక సంస్కరణలు ఒప్పిస్తోంది. 15వ ఫైనాన్స్ కమిషన్ అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పుల జీడీపీలో 57.6%, రాష్ట్రాల అప్పులు 30.7%, కేంద్ర మూలధన వ్యయం కింది రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు 3.4%గా ఉండొచ్చు. కేంద్రం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 2018లో నిర్దేశించుకున్న లక్ష్యాల గడువు 2023తో ముగుస్తుంది. దీంతో కేంద్రం ఇప్పుడు రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోంది. అప్పుల భారాన్ని తాము 57.6% నుంచి 40%కి తగ్గించుకుంటామని, రాష్ట్రాలు 10% తగ్గించుకోవాలని ఒత్తిడి తెస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు బడ్జెటేతర రుణాలను సైతం అప్పుల్లో కలపాలని కేంద్రం ఆదేశించింది. తాము ఎఫ్సిఐ, నేషనల్ హైవే అథారిటీల కోసం చేసిన అప్పులను కలిపినట్టు చెప్పింది. కానీ మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణాలను మాత్రం ఇందులో కలుపుకోలేదు. ఇది జీడీపీలో 3.4% ఉంటుందని అంచనా. రాష్ట్రాలు మూలధన వ్యయం కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను మాత్రం బడ్జెటేతర అప్పులుగా పరిగణించి రాష్ట్ర రుణాల్లో కలిపేసింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించి ప్రజోపయోగ ప్రాజెక్టులు నిర్మించింది. ఇవి సంపూర్ణంగా పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు తిరిగి చెల్లించే స్థితికి చేరుతాయి. అప్పటిదాకా ఆగకుండా వెంటనే వాటిని రాష్ట్ర అప్పులుగా గణించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. రుణాల భారాన్ని దించుకునేందుకు కేంద్రానికి అనేక మార్గాలున్నాయి. కేంద్రానికి ఆదాయ వనరులు ఎక్కువ, సబ్సిడీలు తగ్గించడం, పన్నుల భారం పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోగలదు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత, ధరల పెంపు ఇందులో భాగమే. దీంతో పాటు అనేక పబ్లిక్ ఆస్తులను అగ్గవకే అమ్మేస్తోంది. అయితే రాష్ట్రాలకు ఒక్కసారిగా జీఎస్టీపీలో 10% ఉన్న రుణభారం తీర్చుకునే స్తోమత లేదు. 2021-22 అంచనాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా పంజాబ్ అప్పులు జీఎస్టీపీలో 53.3%, రాజస్థాన్, బెంగాల్లో 39.8%, కేరళ 38.3%, ఏపీ 32.4%గా ఉన్నాయి. ఇవన్నీ 20% కన్నా దిగువకు రావాలంటే ఎలా సాధ్యం? కనీసం రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కూడా లేదు. బడ్జెటేతర అప్పులను కేంద్రం రాష్ట్ర రుణాల్లో కలపడం, అప్పుల భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి ఈ సిఫార్సులను సరైన సమయంలో పరిశీలిస్తామని పక్కన పెట్టేశారు. కమిటీల నివేదికలు లేకుండానే ఇప్పుడు ఆర్థిక సంఘం చెప్పిందంటూ ఆంక్షల కత్తి పెడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం సిఫార్సులని అమలు చేయాలన్నా 2020-21 నుంచి తీసుకున్న బడ్జెటేతర రుణాలను మాత్రమే రాష్ట్ర అప్పుల్లో కలపాలి. కానీ కేంద్రం పాత రుణాలను సైతం కలుపుతూ తీవ్ర అన్యాయం చేస్తోంది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భారం మోపుతున్నాయి. దీంతో మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికి దిగజారిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాగుతున్నాయి. 2014 కిలో కందిపప్పు ధర ₹80.23 ఉండగా మోదీ సర్కారు పాలనలో ఇప్పుడది ₹140కి చేరింది. ఆనాడు బియ్యం ధర కిలో ₹27.28 ఉండగా అదే ఇప్పుడు ₹50 అయింది. ఆలుగడ్డ అప్పుడు కిలో ₹15.24, ఇప్పుడు ₹33. వంట గ్యాస్ సిలిండర్ ధర 8 ఏళ్ల క్రితం ₹414 ఉంటే ఇప్పుడు ఏకంగా ₹1052కి పెరిగింది. వంట నూనెల దగ్గర నుంచి సబ్బుల వరకు రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చుంది. ఇవి వేగంగా పెరగడమే కాదు, మునిపెన్నడూ చూడని రికార్డు స్థాయికి చేరిపోతున్నాయి. భరించలేని స్థాయికి చేరడంతో ప్రజలు తమ ఇతర ఖర్చుల్లో కోత పెట్టుకోవడంతో పాటు పొదుపును తగ్గించాల్సి వస్తుంది. ధరలు పెరుగుతున్న వేగాన్ని చూపించే ద్రవ్యోల్బణం రేటు 17 నెలల గరిష్ట స్థాయికి చేరగా ఆయా ఉత్పత్తులతో కూడిన సూచీలు రికార్డు స్థాయికి పెరిగిపోయాయి.
స్వయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలే దేశంలో ధరలెలా పెరిగాయో చెబుతున్నాయి. రిటైల్ స్థాయిలో ధరలెలా ఉన్నాయో తెలిపే వినియోగదారుల ధరల సూచి మార్చి నెలలో 165.2 పాయింట్ల స్థాయిని అందుకోగా టోకు ధరల సూచి 148.8 పాయింట్లకు చేరింది. ఈ రెండు ప్రామాణిక ధరల సూచీలకు ఇదే రికార్డు గరిష్టం. దేశంలో అమ్ముడుపోయే ప్రతి ఉత్పత్తిని కలిగి ఉన్న ఈ సూచీల పెరుగుదల రేటు కొద్ది నెలలుగా వేగవంతమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరుసగా 2 నెలలు దేశ రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 6% గరిష్ట పరిమితిని దాటిపోయింది. ఫిబ్రవరిలో 6.1%గా ఉన్న వినిమయ ధరల సూచీ వృద్ధి రేటు మార్చిలో 6.95%కి ఎగవాకి 17 నెలల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్చిలో ఆహార ధరల ద్రవ్యోల్బణ రేటు 7.7%కి ఎగిసింది. అలాగే ఫిబ్రవరిలో 13.1%గా ఉన్న టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం సైతం మార్చిలో 14.6%కి దూసుకెళ్లడం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు ఆర్బీఐకి ప్రమాద గంటికలను మోగిస్తోంది. దీంతో గత వారమే హఠాత్తుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తూ రెపో రేటును 40 బేసిక్ పాయింట్లు, నగదు నిల్వ నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచారు. ఈ ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేది లేదని, వచ్చే కొద్ది నెలల్లో మరింతగా పెరుగుతూ పోతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని అదే పనిగా పెంచిన ప్రభావం ఇతర ఉత్పత్తులపై పడుతోందంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశాలు లేకపోవడంతో ద్రవ్యోల్బణ పెరుగుదల సమస్య కనీసం ఏడాది వరకు దేశాన్ని పీడించవచ్చని, ఏప్రిల్ నెల వరకు సంబంధించిన ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా మన దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.1% ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. ఇది యూరప్ కు సంబంధించిన ద్రవ్యోల్బణ అంచనా 5.3 కంటే 0.8% ఎక్కువ. కమోడిటీ ధరలు పెరగడం, లేబర్ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడిలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పట్లో శాంతించకపోవచ్చని, 2023లో మాత్రం 4.8%కి తగ్గవచ్చని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇక ధరల పెరుగుదలకు పలు కారణాలున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో సరఫరాలు స్తంభించాయి. ముడి చమురు, ఎల్పీజీ వంటి ఇంధనాలు, పొద్దుతిరుగుడు వంటి వంట నూనెల ధరలు పెరిగాయి. పామోలిన్ అధికంగా ఉత్పత్తి చేసే మలేషియా వంటి ఎగుమతుల్ని తాత్కాలికంగా నిషేధించడం కూడా నూనెల ధరల పెరుగుదలకు మరో కారణం. మరోవైపు ముడి చమురు బగ్గుమనడంతో దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవి పెరగడం రవాణా ఛార్జీలను సైతం అధికం చేశాయి. దీంతో ప్రతి ఉత్పత్తి ధర పెరిగిపోయింది. అయితే ఆర్బీఐ వాదన మరోలా ఉంది. ఇంధనాల ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించకపోవడంతో ద్రవ్యోల్బణం 8% మించిపోయిందని రిజర్వ్ బ్యాంకు వర్గాలంటున్నాయి. ఇంధనాలపై పన్నులను తగ్గించాలంటూ ప్రభుత్వానికి పదే పదే విన్నవించామని, కానీ అది జరగకపోవడంతో హఠాత్తుగా వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందంటూ ఆర్బీఐ వర్గాలు వాదిస్తున్నాయి. అటు రూపాయి పతనం కూడా ధరలకు ఆద్యం పోస్తోంది. డాలర్తో పోలిస్తే కొద్ది వారాలుగా క్రమేపీ 75 స్థాయి నుంచి పడిపోతూ వచ్చింది. తాజాగా 77.50 స్థాయికి తగ్గింది. కరెన్సీ తగ్గుదలతో దేశం దిగుమతి చేసుకునే ప్రతి ఉత్పత్తి ధర పెరుగుతోంది. అధికారం కోసం అక్రమాలకు పాల్పడటంలో కాంగ్రెస్, బీజేపీ రెండు దొందే అని విమర్శించారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వాలను కూల్చేందుకు ఎంతకైనా దిగజారి ప్రజాస్వామ్య విలువలను మంటకలపడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. బీజేపీ పార్టీ కర్ణాటక సీఎం సీటు ఇవ్వడానికి 2,500 కోట్లు తీసుకుందని ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన వార్తను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి పార్టీని అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అసలి తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్,
జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.